sonograph, X-ray, but how are they able to heal them? They find a solution and give medication. Today, the poor people cannot go there. True. So I found a simple technique which I use a healing wand, and I give them. This one is programmed to heal the body without being touching. That means energy, healing the energy field or the bio energy field around a person. Mm-hmm. Every living thing, every non-living, there's a bio field. Right. And this one heals them. Right. Like for example, a woman with period pain, she can heal herself in less than 2 to 3 minutes. Mm-hmm. But I must give this wand to her and tell her exactly what to do. Very simple. If they even don't understand, with the wand, we have got about 5,000 over videos on YouTube. With the YouTube, they can go and watch and heal themselves. సోనోగ్రాఫ్, ఎక్స్రే ఇవన్నీ తీస్తారు. కానీ వాళ్ళు ఎలా హీల్ చేయగలరు? వారు జబ్బు ఏమిటో తెలుసుకుని మందులు మాత్రమే ఇవ్వగలరు. పేద ప్రజలు అక్కడ దాకా కూడా వెళ్ళలేరు. నిజం. నేను ఒక సాధారణ టెక్నిక్ని కనుగొన్నాను. దానికి నేను హీలింగ్ వ్యాండ్ని ఉపయోగిస్తాను. నేను వారికి ఇది ఇస్తాను. తాకకుండానే శరీరాన్ని హీల్ చేయటానికి ఇది ప్రోగ్రామ్ చేయబడింది. ఈ ఎనర్జీ ఒక వ్యక్తి చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని, అంటే ఎనర్జీ ఫీల్డ్ని లేదా బయో ఎనర్జీ క్షేత్రాన్ని హీల్ చేస్తుంది. ప్రతి జీవికి ఒక బయో ఫీల్డ్ ఉంటుంది. ఇది వాటిని సరిగ్గా హీల్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక స్త్రీ నెలసరి నొప్పితో బాధపడుతూ ఉంటే ఆమె 2 నుండి 3 నిమిషాల కంటే తక్కువ సమయంలో తనను తాను హీల్ చేసుకోగలదు. అవును, కానీ నేను ఈ వ్యాండ్ ఆమెకి ఇచ్చి ఏమి చేయాలో ఖచ్చితంగా నేర్పించాలి. అంటే ఎలా హీల్ చేసుకోవాలో ఆమెకు ఖచ్చితంగా నేర్పించాలి. ఇది చాలా సులభం. వారికి అర్థం కాకపోతే వ్యాండ్తో ఎలా హీల్ చేసుకోవాలో మా దగ్గర యూట్యూబ్లో దాదాపు 5,000 వీడియోలు ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్ళి చూసి తమను తాము హీల్ చేసుకోవటం ఎలాగో ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు.